ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్ఖడే అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్లే నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పారు. అర్జీలను పెండింగ్ లో ఉంచకూడదని చెప్పారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్ లో పొందుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమము జూని బేలా మండల్ ఆదిలాబాద్ జిల్లా నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరపబడుతుంది. ఈ కార్యక్రమము సందర్భంగా ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటారు అని అంటే, సంవత్సరానికి ఒకసారి ప్రతి మనిషికి తన దైనందిక జీవితంలో జీవించే ప్రయాణంలో తన జీవనంలో అనేక సమస్యలు వస్తాయి. ఆ సమస్యల వల్ల మనిషి యొక్క మనసు సతమతం అవుతుంది. దైవీ మార్గం వైపు తగ్గి పరమార్థం వైపు తగ్గి ప్రపంచం వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది. కానీ బాబా గారి ఉద్దేశం ఏంటిది అని అంటే, ఈ భారతదేశంలో 251 సంస్థానాలను స్థాపించి సమస్త మానవులకు ఏకతాటి పైన నడిపించి మానవుడే మాధవుడని, ఆత్మనే పరమాత్మ అనే ఆత్మ ప్రబోధన చేస్తూ వచ్చారు. ఆ సందర్భంగానే ఏ గ్రామంలో అయితే ఎక్కువ శ్రద్ధను చూపిస్తారో అటువంటి గ్రామాలలో ధ్యాన కేంద్రాలను స్థాపించి ప్రతి ఒక్కరిని ఆత్మ ప్రబోధన చేస్తూ ఉండేవారు. ఆత్మని పరమాత్మ అనే ప్రతి ఒక్కరిని ఆత్మ చింతన వైపు పయనింప చేసేవారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు. మనిషికి 2 రకాల జ్ఞానం ఉంటుంది. ఒకటి బాహ్య జ్ఞానం, రెండవది అంతర జ్ఞానం. అంటే లౌకిక జ్ఞానం, పరమార్థిక జ్ఞానం. వ్యవహారిక జ్ఞానం ఏంటి అని అంటే మనకు బయట పాఠశాలలో నేర్చుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటే మనలోనే మనం ప్రవేశించాలి. అంటే మన మనసుని మనలోకి